నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈరోజు తపస్ అంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పేరుతోటి వీళ్ళంతా కూడా ఈరోజు మహాధరణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఇందిరా పార్క్ దగ్గర. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వం వీళ్ళకి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చింది. గత ప్రభుత్వంలో కొంత పెండింగ్ ఉన్న డిఏలు కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిఏలు కానీ, అదేవిధంగా సిపిఎస్ రద్దు విషయంలో కానీ, పిఆర్సీ పెంపు విషయంలో కానీ అనేక రకాలైనటువంటి అంశాలతోటి వీళ్ళందరూ కూడా ఈ మహాధరణ కార్యక్రమానికి రావడం జరిగింది. సో వీళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీళ్ళ డిమాండ్స్ని వీళ్ళకి తొందరగా సానుకూలంగా స్పందించి వాళ్ళకి క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రవర్తిస్తూ ఉంది. దాంతో వీళ్ళందరూ కూడా ఈరోజు ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడదాం, అసలు వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటో వాళ్ళతో కడుక్కుందాం. సార్ నమస్కారం అండి, ఏం పేరు మీ పేరు? నా పేరు బాలరెడ్డి, నేను రిటైర్డ్ టీచర్ను. అయత్నార్లో రిటైర్డ్ అయ్యాను. ఈ ధర్నాకు టపస్ ఆర్గనైజ్ చేసిన ధర్నాకు ఉపాధ్యాయ లోకం మొత్తం కూడా మద్దతు ఇస్తుంది. ఇంకా ఈడ ఎంతమంది ఉన్నారో రోడ్ల మీద ఇంకా 5,000 మంది వెయిట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే జేఏసీలని, యుఎస్పిఎస్సి అని సంఘాలందరూ ఎన్జిఓస్లను కలుపుకొని ప్రభుత్వానికి తొత్తులై ప్రభుత్వం దగ్గర పోయి ఎలాంటి ధర్నాలు చేయకుండా ఉండడం వల్ల ఉపాధ్యాయ లోకంలో తీవ్రమైన నిరసన ఉంది. కాబట్టి కొన్ని సంవత్సరాల క్రితమే మేము మనగాడు సంఘం అనుకున్న వాళ్ళు కూడా అన్ని ఎన్జిఓస్ సంఘంతో పోయి కలిసి వాళ్ళ నోరు మొత్తం నొక్కేసుకున్న చందంగా అయినందుకు తపస్ సంఘము ఒక పెద్ద సంఘం. ఇప్పుడు ఎవరు అన్నా కాకున్నా 2 ఎమ్మెల్సీలను గెలిపించిండ్రు. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పెద్ద సంఘం అంటే కేవలం తపస్ సంఘం మాత్రమే. ఇంత ధారణ పెట్టి 5,000 మంది టీచర్లు వచ్చిండ్రంటే సమస్య తీవ్రతను మీరు అర్థం చేసుకునాలే. దాన్ని ఇదే విధంగా వరవడిని కొనసాగించాలని మేము తపస్ వాళ్ళ పక్షాన మద్దతు తెలుపుతూ ఈ ధర్నా. 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. సిపిఎస్ రద్దు చేయమంటున్నారు, పిఆర్సీ పెంచమంటున్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 317ను కూడా రద్దు చేయాలంటారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి దారుణం ఇది. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయని మాట్లాడుతూ ఉన్నారు. సో మరి పక్క రాష్ట్రం ఈ డిఏలు కానీ అవి కానీ అన్ని క్లియర్ చేస్తూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ముఖ్యమంత్రి గారి దగ్గర రూపాయలు లేదంటున్నాడు. ఏం చేద్దాం? ఇది చాలా దురదృష్టము. ముఖ్యమంత్రి చాలా మాటలు కోట్లు దాటినాయి, కాలు కడప దాటని చందంగా చాలా హామీలు ఇచ్చి రూలింగ్కి రావాలి, నేను గొప్ప అని చెప్పుకునికి వచ్చిన దౌర్భాగ్యులు. నువ్వు సెంట్రల్లో బీజేపీ చూసినప్పుడు వాళ్ళు ఇచ్చిన కొద్దిగా అయినా కూడా ఏది పెండింగ్ లేకుండా ఇస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, అది మాది ఉపాధ్యాయుల ఉద్యోగులది కాదు. నువ్వు వాళ్ళు ఇచ్చే 6,000 సంవత్సరానికి ఎకరాకు సిస్టమేటిక్ ఇచ్చిండు. కానీ ఎక్కువ గొప్పలు చెప్పి ఎక్కువ ఇస్తాని ఏది ఇవ్వకుండా 4 ఎగ్గొట్టిండు. మరి ఇక్కడ కూడా 6 డిఏలను మొత్తాన్ని కూడా ఇవ్వకుండా ఉద్యోగులను ఉపాధ్యాయులను ముంచిండ్రు. ఈ ఉద్యోగ ఉపాధ్యాయులను ముంచడానికే కారణం ఈ జేఏసీలో ఉన్న సభ్యులదే ప్రధాన కారణం. ముఖ్యంగా మా ఉపాధ్యాయులు ఎవరు కూడా ఎన్జిఓస్ తోటి కానీ గస్టెడ్ ఆఫీసర్ కింద పనిచేయడం అనేది దురదృష్టకరం. ఒక ఎన్జిఓ కానీ ఒక గస్టెడ్ ఆఫీసర్ కానీ ప్రభుత్వాలను అడిగే దమ్ము లేదు. ఎందుకు అంటే వాళ్ళు లక్షల కోట్ల అవినీతి చేసే ఆస్కారం ఉంటుంది. వాడు అవినీతి చేసినోడు సమస్యను మాట్లాడతాడా? ప్రభుత్వం సీఎం గారు ఏం చాలా మాట్లాడుతున్నావు, నువ్వు చాలా ధర్నా చేస్తా అంటున్నావు ఏంది అని కళ్ళు తెరిస్తే భయపడిపోతారు. ఒక రివోల్ట్ కావాలంటే అది ఉపాధ్యాయ లోకానికే ఉంటుంది. అది కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో తపస్కు మాత్రమే ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈ ధర్నా, ఈ డిఏలు, పిఆర్సి 310 జీవోను కూడా సాధించాలంటే తపసే ముందుకై కనీసం సెంట్రల్ విద్యాశాఖ మంత్రితోటి ఫోర్స్ చేసి దాని ఉన్న మిగతా వాళ్ళకు కూడా న్యాయం చేయాలని మీ టీవీ ద్వారా ఉపాధ్యాయ లోకానికి తెలియజేస్తున్నాను. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారి దగ్గర జీతాలు ఇవ్వడానికి టైంకే జీతాలు ఇస్తారు. గత ప్రభుత్వం టైంకి జీతాలు కూడా ఇవ్వలేదు. మేమైనా జీతాలైనా టైంకి ఇస్తున్నాం, కొంచెం టైం పడుతుందని అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తేనేమో నిరుద్యోగులకు వైపు ధర్నాలు చేస్తూ ఉన్నారు, అవిశ్రాంతి ఉద్యోగులకు వైపు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సినటువంటి 7 అంశాలు ఉన్నాయి, వాళ్ళకి రావాల్సినవి జీపీఎఫ్ కావచ్చు, చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మీ పరిస్థితి కూడా అంతే ఉంది. పెండింగ్లో 6 డిఏలు ఉన్నాయి, పిఆర్సీ ఉంది, సిపిఎస్ రద్దు ఉంది. ఇవన్నీ ఎప్పుడు అవుతాయి? మీరు ఎప్పుడు ఆశపడుతున్నారు? ప్రస్తుతము ప్రభుత్వం చెప్పే తీరును బట్టి రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ రెగ్యులర్ ఉండే ఉపాధ్యాయులకు డిఏలు కానీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. శక్తికి మించిన హామీలు ఇచ్చిండు. ఏమన్నంటే బీఆర్ఎస్ మీద దొబ్బేస్తాడు. సరే, బీఆర్ఎస్ చేసిన తప్పైనా 3 సంవత్సరాలు అయింది.
మరి 3 సంవత్సరాల వరకు కూడా నువ్వు సెట్ చేసుకునేటట్టు లేదు. ఎట్లా తయారైందంటే ఇప్పుడు టీఆర్ఎస్కు అదనంగా కొన్ని స్కీమ్స్ పెట్టిండ్రు. నువ్వు ఏ స్కీమ్ అన్నా పెట్టు, నీ యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి స్కీమ్లను అనౌన్స్ చేయి. మరి ఆయన ఏమో ఇక్కడ లగ్గి బిందులు ఉంటాయి అనుకున్నాడు, కానీ ఇక్కడేమో ఉత్త బిందులే ఉన్నాయని చెప్తున్నాడు కదా సీఎం రేవంత్. ఉత్తే బిందెలు అనేది ఒక తెలివిన్న ప్రభుత్వము, తెలివిన్న సీఎం ఎవరైనా హామీలు ఇచ్చే ముందు నీకు ప్రభుత్వ ఆదాయం ఎంత ఉందో సమాచార హక్కు చట్టం ద్వారా అప్పుడుండే బీఆర్ఎస్ ప్రభుత్వంతో సమాచార హక్కు చట్టం ప్రకారము ప్రభుత్వ ఆదాయం ఇంత ఉంది, సెంట్రల్ గ్రాంట్స్ ఇంత వస్తున్నవి, దాన్ని బేరీ చేసి నీవు హామీలు ఇవ్వాలే కానీ గుడ్డిగా పదవి ఎక్కాలే, నేను గ్రేట్ అనిపించుకున్నాలే, ఢిల్లీలో మెప్పు పొందాలనే ఉద్దేశంలో ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గానికి గొంతు కోసిండ్రు. ఇంకా మరి నమ్మే ఓట్లేసారు కదా సార్ మీరంతా, అవన్నీ ఆ మాటలు నమ్మేక ఓట్లేసింది మీరు. నమ్మి ఓటేసినందుకే మోసపోయినామని ఇప్పుడు ఈ ధర్నాలు పెట్టినాం. మళ్ళా ఫర్దర్లా బుద్ధి ఉంటే కాంగ్రెస్ అని మేము ఓటేయండి అని అంటే నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మేము టీఆర్ఎస్ను చూసినాము, కాంగ్రెస్ను చూసినాం. నెక్స్ట్ బీజేపీ నాయకత్వం ముందుకై చేసే సెంట్రల్లో ఒక డిఏ కూడా పెండింగ్ లేదు. ఈరోజు రిటైర్డ్ అయితే 31 నాడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఉద్యోగస్తుని మొత్తం బెనిఫిట్స్ ఆయన బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. అంటే వాళ్ళు ఆర్థిక క్రమశిక్షణను మెయింటైన్ చేస్తారు, ఎక్కువ గొప్పలు చెప్పారు, ఇచ్చేదే చెప్తారు, చెప్పిందే ఇస్తారు. కాబట్టి ఈ మీ టీవీ ద్వారా ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం, ఉపాధ్యాయ ఉద్యోగులను ముంచిన ప్రభుత్వం నేను నా 36 ఏళ్ల సర్వీస్లో కూడా చూడలేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటికైనా తప్ప మిగతా ఉపాధ్యాయ సంఘాలు తలదించుకునాలే, సిగ్గుచేటు వాళ్లకు. మీ ద్వారా నేను వాళ్ళని హెచ్చరించేది ఏంటంటే మీరు ఇకనైనా ఎన్జిఓస్ గస్టెడ్ ఆఫీసర్స్ దగ్గర కలవకుండా మొత్తం ఉపాధ్యాయ సంఘాలు కలిసి ధర్నా చేసే ప్రభుత్వం దిగి వచ్చి మన పెండింగ్ సమస్యలను సాల్వ్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.